మీకు ఒక విషయం తెలుసా? హన్మకొండలో ఒక అద్భుతం రూపుదిద్దుకుంటోంది. కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, సాక్షాత్తు బ్రహ్మాండమంతా నిక్షిప్తమై ఉన్న శ్రీచక్రమాకారంలో మహిమాన్వితమైన అష్టలక్ష్మి సహిత నవనరసింహస్వామి దేవాలయం నిర్మాణం జరుగుతోంది. ఇది ఎక్కడో కాదు, మన గోపాలపూర్ నుంచి దేవనపేట రోడ్ వద్ద, వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కోమటిపల్లి టోల్ గేట్ దగ్గర. అసలు శ్రీచక్రం అంటే ఏమిటో తెలుసా? శ్రీచక్రయంత్రం అనేది కేవలం ఒక జామితి ఆకారం కాదు, అది విశ్వ రహస్యాలను తనలో దాచుకున్న పవిత్ర చిహ్నం. ఇందులో ఉన్న ప్రతి గీత, ప్రతి త్రికోణం ఒక ప్రత్యేక శక్తిని సూచిస్తుంది. మధ్యలో ఉన్న బిందు పరమాత్మను సూచిస్తే, దాని చుట్టూ ఉన్న త్రికోణాలు శక్తి మరియు శివతత్వాల సమన్వయాన్ని తెలియజేస్తాయి. శ్రీచక్రం పైభాగంలో 8 దిక్కుల 8 మంది నరసింహస్వామి రూపాలు, వారితో పాటు అష్టలక్ష్మి అమ్మవార్లు కొలువై ఉంటారు. నరసింహస్వామి అజ్ఞానాన్ని, భయాన్ని పోగొట్టే రక్షణ కవచం. అష్టలక్ష్మి ధైర్యం, సంతానం, విజయం, ధనం, ఇలా జీవితానికి కావాల్సిన 8 రకాల సంపదలను ప్రసాదించే కల్పవల్లి. నరసింహస్వామిని ఆరాధిస్తే శత్రుపీడలు తొలగుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహంతో సర్వశుభాలు కలుగుతాయి. ఈ ఇద్దరూ కలిసి ఒకే చోట ఉండటం అంటే అది అత్యంత అరుదైన శ్రీశక్తి కలయిక. నైరుతి, నిరుతి మూలలో గణేశుడి యొక్క మహిమాన్వితమైన రూపాలలో సిద్ధి గణపతి ఒకటి. సిద్ధి అంటే విజయము, సాధన, సంపూర్ణత అని అర్థం. అందుకే ఈ రూపంలో ఆయనను అన్ని కార్యాలలో విజయాన్ని ప్రసాదించే దైవంగా పూజిస్తారు. ఆయనను భక్తితో ప్రార్థిస్తే అడ్డంకులు తొలగి పనులు సాఫల్యంగా పూర్తవుతాయని నమ్మకం. వాయువ్యం వారాహిదేవి విగ్రహం ఉంటుంది. వారాహి అమ్మవారు లలితాదేవి సేనాధిపతి, భక్తుల పాలిట అపర రక్షకురాలు. ఈమెను పూజిస్తే ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలు తొలగుతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. శత్రువుల మీద విజయం సాధించాలనుకునే వారికి వారాహిదేవి ఆరాధన ఒక వరమైదు. ఇక ఈశాన్య దిశలో అత్యంత పవిత్రమైన స్థలంగా భావించబడే ఈశాన్యంలో పరమశివుడు జ్ఞానప్రదాతగా, శాంతి స్వరూపుడిగా దర్శనమిస్తారు. అగ్నేయమూలలో శక్తివంతమైన హోమకుండం ఉంది. ఇక్కడ స్వామికి ఇష్టమైన సుదర్శన హోమం మరియు అమ్మవారికి ప్రియమైన వారాహి హోమాలు నిరంతరం జరుగుతుంటాయి. ఈ హోమధూమం తగిలినా చాలు ఎన్నో జన్మల పాపాలు హరించుకుపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ ఆలయ గాలిగోపురం అచ్చం తమిళనాడులోని మహాక్షేత్రాల తరహాలో అత్యంత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడుతోంది. ద్రవిడ సంస్కృతికి అద్దం పట్టేలా ఈ ఆలయ నిర్మాణం సాగుతోంది. పరమభక్తులైన అర్చక స్వామికి కలిగిన ఒక దివ్యమైన స్వప్న సాక్షాత్కారం ఈ ఆలయ నిర్మాణానికి బీజం వేసింది. ఆ కలలో కనిపించిన నరసింహస్వామి వారి తేజస్సును చూసి ప్రభావితులైన అయ్యగారు లోక కళ్యాణం కోసం స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఆ దైవ ప్రేరణతోనే భక్తులందరినీ అనుగ్రహించేందుకు ఈ పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుంటోంది. ఇంతటి మహత్కార్యం కోట్లాది రూపాయల వ్యయంతో కూడుకున్న పని. పురాణాల ప్రకారం దేవాలయ నిర్మాణం అంటే 7 తరాల పితృదేవతలకు మోక్షాన్నిచ్చే పుణ్యకార్యం. కర్తృకారయిత చైవ ప్రేరకశ్చానుమోదకః అంటే ఆలయాన్ని నిర్మించేవారే కాదు, ఆ నిర్మాణానికి సహకరించేవారు, ప్రోత్సహించేవారు కూడా సమానమైన పుణ్యాన్ని పొందుతారు. మీరు ధన రూపంలో కానీ, లేదా నిర్మాణ సామగ్రి, ఇసుక, సిమెంట్, ఇటుకలు వంటివి రూపంలో కానీ మీ తోచిన సహాయం చేయవచ్చు. మీ చిన్న సహాయం ఈ ధర్మక్షేత్ర నిర్మాణంలో ఒక మైలురాయి అవుతుంది. రండి, మన హన్మకొండ గర్వించదగ్గ ఈ అద్భుత ఆలయ నిర్మాణంలో మనం కూడా భాగస్వాములవుదాం. ఆ నరసింహస్వామి, అష్టలక్ష్మి అమ్మవార్ల కృపకు పాత్రులవుదాం. జై నరసింహ.